తెలంగాణ క్రీడారంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా కీలక ముందడుగు పడిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి ప్రపంచంలో హై పర్ఫార్మెన్స్ స్పోర్ట్స్లో ప్రముఖ సంస్థల్లో ఒకటైన కొరియా నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. గతంలో తన దక్షిణ కొరియా పర్యటన సందర్భంగా కేఎన్ఎస్యు అధ్యక్షుడు మూన్ వాన్జే సహా ప్రతినిధి బృందంతో సమావేశమై యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో భాగస్వామ్యంపై చర్చించినట్లు గుర్తు చేశారు. ఈ భాగస్వామ్యం కేవలం ఎంఓయూకే పరిమితం కాదని తెలంగాణ క్రీడా ప్రతిభను అంతర్జాతీయ స్థాయి అథ్లెట్ ట్రైనింగ్, స్పోర్ట్స్ సైన్స్, హై పర్ఫార్మెన్స్ ఎడ్యుకేషన్తో అనుసంధానించే వారధి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పారిస్ ఒలింపిక్స్లో దక్షిణ కొరియా సాధించిన 32 పతకాల్లో 16 పతకాలకు కేఎన్ఎస్యులో శిక్షణ పొందినట్లు అథ్లెట్లు దోహదపడ్డారని తెలిపారు. అలాంటి అత్యుత్తమ క్రీడా సంస్కృతిని తెలంగాణకు తీసుకురావటమే లక్ష్యమన్నారు. ఈ ఒప్పందం కోసం కృషి చేసిన క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, క్రీడా శాఖ అధికారులు, వైఐఎస్యు అధికారులను అభినందించారు. గ్రామాలు, పట్టణాల నుంచి ఒలింపిక్ పోడియం వరకు తెలంగాణ క్రీడాకారులను తీసుకెళ్లే ప్రయాణానికి సిద్ధమవుతున్నామని పేర్కొన్నారు. భారత్ 2036 ఒలింపిక్స్ వైపు చూస్తున్న నేపథ్యంలో కేవలం ఆతిథ్యం ఇవ్వటమే కాకుండా దేశం గర్వించే అథ్లెట్లను తయారు చేసేలా తెలంగాణ సిద్ధమవుతోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.